అగపడి అంతలోని మాయమైపోయి జీవితం గురించి రాసిన పాట. సావధానంగా ప్రజలందరూ వినాలి పాట. ఇంతలోని ఎగపడి అంతలోని మాయమయ్యే, ఇంతలోని ఎగపడి అంతలోని మాయమయ్యే, నీటి గుణగన నీరు బ్రతుకు మానవావు మానవా. ఇంతలోని ఎగపడి అంతలోని మాయమయ్యే, నీటి బుడగల నీరు బ్రతుకు మానవావు మానవా. తినగండము నీకురా మందయేలాయుసు, ఆ రీతిగా అసలు పెరదేవుడు పరమాత్ముడు. దానిలో నా అర్థము ఎంత ఉండిదో తెలుసుకొంటిగా మూర్ఖుడా. ధర్మము పాటించుమన్నా ఎవరి కాని చెయ్యకన్నా, ధర్మమును పాటించుమన్నా ఎవరి కాని చెయ్యకన్నా, పాపాన్ని పెంచకన్నా పతనమైను పోతవన్నా. ఇల్లు నీది కాదు ఇల్లాలు నీతో రాదు, కడుపున పుట్టిన బిడ్డలు కాల సర్పములైతరయ్య. తొలగరి రోజులలో నా ఎండ ఉప్పగు తాళలేక, కుషీలు బయటకొచ్చే లెక్కలూడి పాయరు, ఎగరలేక పాయరు శీలా బతుకులు, పాము చీమల పాలు ఆయరు. నీ సంపదంతా అందరూ నీ ఎంబడేది రాదు. వేల వేల డబ్బులున్న, శతకోటి ద్రవ్యమున్న, ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నా, మేడ మిద్దెలు కలిగి ఉన్న, జ్ఞానమోలో గొప్పవాడా సింహబలుడవు నీవువైన, కోటి వైద్యులు ఎమ్మటున్న దైవము ఆ పిలుపు మేరకే. నీ ఆత్మపోక తప్పదయ్యా మానవా, ఓ మానవా. గ్రామములో పెద్ద మనిషివి, ఆస్తుపాస్తులు ఉన్నవాడా, వార్డు నెంబరు నీవువైనా, ఊరుకే ప్రెసిడెంటువైనా, ఎమ్మెల్యే పదవి ఉన్న, ఎమ్మెల్సీగా ఉన్నగాని, మంత్రి హోదాలున్నవాడ, ముఖ్యమంత్రివి అయిన గాని, నీటి బుడగల నీరు బ్రతుకు మానవా ఓ మానవా. కేంద్ర మంత్రిగా ఉన్నగాని, రాజ్యాధినేత రాష్ట్రపతి అయిన గాని, కేంద్ర మంత్రిగా ఉన్నగాని, రాజ్యాధినేత రాష్ట్రపతి అయిన గాని, దేశాధినేతగా అగ్రగణ్యుడవైన గాని, ఈ భారతదేశమునకే తొలి మెట్టు నీవువైన భారత ప్రధాని గాని, ఒక కందని జ్ఞానమున్న సుప్రీంకోర్టు, ఒక కందని జ్ఞానమున్న సుప్రీంకోర్టు జడ్జీలు గాని, ఏదో ఒక రోజున కన్ను మూయక తప్పదండి. నీటి గుణగల మన బ్రతుకులు మానవా ఓ మానవా. నీటి గుణగల మన బ్రతుకులు మానవా ఓ మానవా. ఆరు ముళ్ళ జానెడే గదరా మన అస్తులు శ్రీరస్తులు. ఈ పాట నచ్చితే కబురు అందరికీ నాకు నాకు పాట నచ్చితే నాకు తెలియపరచండి. 9550364342